తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించే బాధ్యత మరోసారి ఆయన భుజాలపై వేసుకున్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ప్రచార వ్యూహాలకు రేవంత్ పదును పెడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల తరపున ప్రచారానికి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భారీ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో అదరహో అనిపించేలా క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో నేడు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జరిగే ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల 19న జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కుట్రలు, అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలు బహిర్గతం చేశారు. కాంగ్రెస్ జోలికి వస్తే తాట తీస్తామని మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యక్షంగానే హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత మెదక్ అభ్యర్థి నీలం మధు తరపున జరిగిన ప్రచారంలో సీఎం రేవంత్ వెన్నంటి ఉండి ముదిరాజులు కొండంత అండగా ఉంటాననే నమ్మకాన్ని కలిగించారు. పదునైన మాటలు, పంచ్ డైలాగులతో ప్రసంగాలు రక్తి కట్టిస్తూ ప్రత్యర్థులను పగలే చుక్కలు చూపిస్తున్నారు. భువనగిరిలో నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి రేవంత్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి రానుండడంతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందితో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే హైదరాబాద్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రోడ్ షో సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అంబేద్కర్ చౌరస్తాను పరిశీలించారు. భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర సీఎం పర్యటన, ర్యాలీ వివరాలు కమిషనర్కు వివరించారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు ఉన్నాడు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ఉన్నాడు. ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్లు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలెన్ని, ఇచ్చిన ఉద్యోగాలెన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, జెండా మార్చిన, ఎజెండాలు మార్చిన వీళ్ళిద్దరూ తోడు దొంగలే, గూడు పుటానే. అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పుల్లారావు నల్గొండ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు పోతూ ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పట్టణంలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తున్న సందర్భంగా భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సీఎం కు భారీ ఎత్తున స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించేసి సీఎం కు స్వాగతం పలకాలని నిర్వహించుకున్నారు. బేగంపేట నుంచి బయలుదేరి సీఎం నేరుగా భువనగిరి పట్టణ శివార్లో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద అక్కడ దిగుతాడు. అక్కడ నుండి ఆ యొక్క హెలిప్యాడ్ ఎక్కడైతే స్పిన్నింగ్ మిల్ ఉందో స్పిన్నింగ్ మిల్ నుండి రోడ్డు మార్గాన ఈ యొక్క కార్నర్ మీటింగ్ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. స్పిన్నింగ్ మిల్ దగ్గర దిగిన తర్వాత హైదరాబాద్ రోడ్డు, అదేవిధంగా జగదేవ్పూర్ రోడ్డు, పాత బస్టాండ్ రోడ్డు మీదుగా ఈ యొక్క అంబేద్కర్ సర్కిల్ చేరుకుంటారు. అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా కూడా ప్రసంగించడం జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో జనాన్ని ఉంచాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క జనాన్ని తరలించేసి సీఎం సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి
అంటే 5 నియోజకవర్గాలకు సంబంధించేసి మునుగోడు, నకరికల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎం సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించేసి దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క సీఎం సభను విజయవంతం చేయాలని చెప్పి భావించడం జరిగింది. అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పట్టణానికి చేరుకున్న తర్వాత ర్యాలీగా వచ్చేసేసి ఇక అంబేద్కర్ చౌరస్తాలో ప్రసంగించడం సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం చెప్పేసి పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో పోలీసులు ఈ యొక్క బందోబస్తును మొత్తం పర్యవేక్షిస్తూ ఉండడం జరిగింది. తరుణ్ జోషి ఇక్కడ చేరుకొని సీఎం దిగనున్నటువంటి ఎలిప్యాడ్ ను అదేవిధంగా ప్రసంగించనున్నటువంటి అంబేద్కర్ చౌరస్తాను కూడా పరిశీలించారు. ఇదే సందర్భంలో భువనగిరి డీసీపీగా ఉన్నటువంటి రాజేష్ చంద్ర కూడా పలు సూచనలు చేయడం జరిగింది. దాదాపు సీఎం రాక సందర్భంగా దాదాపు 500 మంది పోలీసులను కూడా వినియోగిస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఎం సభ సాజావుగా సాగే విధంగా కూడా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉంటే ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ సమీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణులు భావించడం జరిగింది. అందుకనుగుణంగానే ముందస్తుగానే పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకున్నారు. కాంగ్రెస్ సన్నాయక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైట్, థాంక్యూ పుల్లారావు.